ఇటీవల కాలంలో ఎస్సీ సామాజిక వర్గంలో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ హైకోర్టులో వాళ్ళ రిజర్వేషన్లు ఎత్తారని చెప్పి ఎవరో ఒక అపరిచిత వ్యక్తి కేసు వేశారని చెప్పేసి న్యూస్ వస్తుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్ గా అయితే ఒక వర్గం అని చెప్పాల్సిన అవసరం లేదు. మాల వర్గాన్ని, మాల కమ్యూనిటీని, మాల కులాన్ని లేకుండా చేయటం కోసం చంద్రబాబు నాయుడు 1985 నుండే ప్రయత్నం చేస్తున్నాడు. 85లో ఎప్పుడైతే కారం చేరు ఉద్యమం జరిగింది, మొట్టమొదటి నుంచి కంచికిచర్ల కోటేశ్ 69లో చెట్టు కట్టే స్తంభాన్ని కట్టి కాల్ చేశారు. అతను మాదిగా, అతని తరఫున పోరాడింది మాలలు. అక్కడి నుండి మాదిగలను కొట్టినా, మాలలను కొట్టినా, లేదు వేరే కమ్యూనిటీస్ కొట్టినా పోరాటం చేసేది మాలలు. కారం చేరులో చంపబడింది మాదిగలు, పోరాటం చేసింది మాలలు. సో మాలల మీద చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి గురి ఉంది. వీళ్ళని అనగకపోతే వీళ్ళు మనకి మేకులాగా తయారవుతున్నారు, వీళ్ళు రేపు అధికారంలోకి వచ్చారంటే ఇక మనం రానివ్వరు, కాబట్టి వీళ్ళని మనం అనగదొక్కటం ఎలాగా అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడే దాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది కాబట్టి పక్కాగా ఇంప్లిమెంట్ చేయడం కోసం కంకణం కట్టుకున్నాడు. ఎలాగయ్యా అంటే, మొట్టమొదటిది వర్గీకరణ పేరుతోటి మాలోళ్ళు దోపిడీదారులు, మాలోళ్ళు దొంగలు, మాలోళ్ళు దోచుకుంటున్నారు, అందరికి తినేస్తున్నారని చెప్పేసి అతను మాట్లాడకుండా కృష్ణమాదిక లాంటి వాళ్ళతో మాట్లాడించి, కృష్ణమాదిక ద్వారా కమ్మ రేట్లు ఉన్నటువంటి మేధాలు అని చెప్పారు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళని ఇంకెవరెవరినో తీసుకొచ్చి వేదికలకు ఎక్కిచ్చి మాదిగల్లో ఇవన్నీ మాలోళ్ళు దోచుకొని తింటున్నారని చెప్పేసి ఒక క్రియేషన్ చేసి, మాదిగోళ్ళకి కావాల్సిందే, మాలోడికి కావాల్సిందని చెప్పేసి మేము వేరు చేయాల్సిందని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు నేను పెద్ద మాదిగోడిని అవుతాను, నీకు రిజర్వేషన్ లో వర్గీకరణ నీకు న్యాయం చేస్తానని చెప్పి ఎన్నికలప్పుడే చేసి మాలలు మాకు అవసరం లేదనేటువంటి నిర్మూలంగా చెప్పాడు. మాలను తొక్కేయడం కోసం పక్కా ప్రణాళిక రూపొందించాడు. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు చెప్పిన వెంటనే చెప్పక ముందే ఉపవర్గీకరణ చేయకుండా సుప్రీంకోర్టు చెప్తే ఏకంగా వర్గీకరణ చేసి మానవుడు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి చేయడం జరిగింది. ఇక్కడ దురదృష్టం దరిద్రం ఏందయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ బిల్లుని అసెంబ్లీలో జరిగింది కూడా ఒక మాన మంత్రి. అదేవిధంగా మిగిలిన 14 మంది శాసనసభ్యులు ఉన్నారు. మా మానవుడికి అన్యాయం జరుగుతుంది కదా, మా బిడ్డలకు విద్యా ఉద్యోగాలు అవకాశాలు లేకుండా పోతున్నాయి కదా, ఇదేం బిల్లు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి 14 మంది ఏ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం ఒక ఎత్తు అయితే, తెలంగాణలో మేము మానవుడు ఎంతమంది ఉన్నామో తెలుసా, మేము 40 లక్షల మంది మాలలు ఉన్నామని చెప్పి 10 లక్షల మంది మీటింగ్ పెడతామని చెప్పేసి మీటింగ్ పెట్టి ఇంతమంది ఉన్న మాలలకి మాకు అధికారంలో ప్రాతినిధ్యం లేకుండా చేస్తామని చెప్పేసి ఒక మాల ఎమ్మెల్యే మంత్రి తెచ్చుకున్నాడు, ఒక మాల నిరుద్యోగి ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడు. సో మాల నాయకులు ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళందరూ మాల కులాన్ని తాకట్టు పెట్టి మాల కులాన్ని తక్కువపడుతున్నా కూడా ఆ సమాజం మీద అధికారాన్ని అనుభవిస్తున్నారే కానీ మాలల గురించి మాట్లాడటం అనేది మానేశారు. దీన్ని అదనుగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మాలలు ఏం చేసినా కూడా ఏం మాట్లాడరు, ఏం పీక్కుంటారో చూద్దామనే ఉద్దేశంతో బి నాగరాజు అనే వ్యక్తితోటి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పిటిషన్ వేయించాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, మాలలని బీసీల్లో కలుపుకోవడానికి వాడేవాడండి అసలు నాగరాజు అనేవాడు ఎవడు, ఇంకోడెవడు. మాలలకు రిజర్వేషన్ తీసేయండి, ఆ రిజర్వేషన్ కూడా నాకు ఏమన్నా అడగచ్చు. ఇప్పుడు కృష్ణమాది గారికి ఏమడిగాడు, మాలోళ్ళు దోచుకొని తింటున్నారు, మాలోళ్ళ నోటికాడు కూడినాయి నాకు పెట్టండి అని అడిగాడు. ఎస్, మాలోళ్ళ నోటికాడు కూడినాయి వాళ్ళకి పెట్టావు, తప్పులే, వాళ్ళు అడిగారు నువ్వు పెట్టావు, నీకు అధికారం ఉంది కాబట్టి. అదే ఈ నాగరాజు అనేవాడు మాలోళ్ళ రిజర్వేషన్ తీసేసి నాకేమంటే అడగచ్చు. మాలోళ్ళని బీసీల్లో కలపండి అని అడగడానికి వాడేవాడు, వాడు బీసీలో కలపని అడగడానికి వాడేవాడు. హైకోర్టు నోటీస్ ఇవ్వడానికి హైకోర్టు ఎవరు? అరే నాయన, బీసీలో కలపని అడిగే రైట్ నీకు లేదు, చెప్పే రైట్ నాకు లేదురా. పార్లమెంట్ లో 341 ఆర్టికల్ అమెండ్మెంట్ చేస్తే మాత్రమే వాళ్ళని ఎక్కడైనా కలపగలమరా అని చెప్పే రైట్ హైకోర్టు న్యాయమూర్తికి తెలియదు. ఆ విషయం చెప్పాలని ప్రభుత్వానికి వెంటనే నోటీసులు ఇచ్చాడు. ఈయన అడుగుతున్నాడు ఏం చేయమంటారు చెప్పండి అది. చంద్రబాబు వెంటనే రాసేస్తాడు, కలిపేయండి బీసీలో అని చెప్పేసి. బీసీ వాళ్ళు వస్తారు, అమ్మ మాలలు మీ మాలో కలిపితే మేము ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళు మానవులకు వ్యతిరేకంగా మళ్ళీ ధర్నాలు చేస్తారు. అప్పుడు మాల వాళ్ళని ఇప్పటికే మా దగ్గర నుంచి దూరం చేశాము. అక్కడికి ఓసీ అని చెప్పుకుంటే అక్కడి కులం అని చెప్పుకుంటారు దోపిడీ కులాలు, వాళ్ళ నుంచి దూరం చేశాము. ఇక బీసీల నుంచి కూడా దూరం చేస్తే మాలలు ఒంటరి వాళ్ళు అయిపోతారు. కాబట్టి మాలల ఎత్తున మన వైపు ఊరేగచ్చు. ప్రశ్నించేవాడు ప్రశ్నించే గొంతులు తొక్కేసినట్టే మాలలు ఏకాకులు అయిపోతారు, పేదరికంలో నెట్టేయచ్చు. కాబట్టి మాల సమాజం పూర్తిగా నాశనం చేసినటువంటి ఒక చంద్రబాబు నాయుడు వేసిన పథకంలో భాగంగా ఈ నాగరాజు అనేవాడు పోయి సుప్రీంకోర్టును ఆశ్రయించడం, హైకోర్టును ఆశ్రయించడం,
హైకోర్టు నోటీస్ ఇచ్చింది అంటే హైకోర్టు న్యాయమూర్తికి ఒక కులాన్ని షెడ్యూల్డ్ కాస్ట్ నుంచి తీసేయాలన్నా కలపాలన్నా ఆ రైట్ నాకు లేదు, సుప్రీంకోర్టు కూడా లేదు, పార్లమెంట్ మాత్రమే ఉంది, 341 ఆర్టికల్ అమెండ్మెంట్ ద్వారానే చేయగలమని హైకోర్టు న్యాయమూర్తులు తెలియదండి. తెలిసి హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఎలా ఇస్తాడు? ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 1 మ్యాన్ కమిషన్ చెప్పొద్దు, ఇచ్చేయండి అని చెప్పొద్దు. హైకోర్టు ఖచ్చితంగా మారాలని బీసీలో కలుపుకుంటది. బీసీలో ఉవ్వెత్తున వ్యతిరేకత వస్తుంది. ఎవడో మీరు వద్దు, మా మారాళ్ళు మమ్మల్ని దానిలో ఎందుకు కలుపుతున్నాం అడగరు. మమ్మల్ని వద్దంటారు అని చెప్పి బీసీల మీద తగాదకపోతారు. ఆల్రెడీ మారవాళ్ళకి మాదిగలకు తగాద పెట్టాము, మారవాళ్ళకి బీసీలకు కూడా తగాద పెడితే మారవాడు ఒంటరివాడు అవుతాడు అనేటటువంటి ఒక కుట్ర తప్పిస్తే ఇది వేరేది కాదు. దీని మీద మానవ రాజ్యాధికార సాధన సమితి సమగ్రమైనటువంటి ప్రచారం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం. ఎటు మేము రాజకీయ చైతన్య యాత్ర చేయాలనుకుంటున్నాం. ఈ రాజకీయ చైతన్య యాత్రలో భాగంగా ప్రతి విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానాల్లోకి పోయి న్యాయం జరగలేదని కొట్టుకునే కంటే ప్రజల్లోకి వెళ్ళి మాలల్లోకి, ఎస్పెషల్లీ మాలల్లోకి వెళ్ళి మాలల్ని రాజకీయంగా చైతన్యం తీసుకొచ్చి ఏ విధంగా ఆర్థికంగా ఎదగాలి, మనం ఏ విధంగా రాజకీయం చేయాలి, ఏ విధంగా మన 29లో అధికారంలో భాగస్వామ్యం అవ్వాలి, అధికారంలో భాగస్వామ్యం అవ్వడం ఒక్కటే ఈ కుతంత్రాలకి ఈ చర్యలకు మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టగలము. అధికారంలో భాగస్వామ్యం కనుక కాకపోతే మనం ఈ చర్యలను అడ్డుకోలేము. ఎప్పుడైతే మనం చట్టసభలో ఉంటామో, చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు ఎర్ర కొట్లు వేసుకుంటాడు, ఒకరోజు పసుపు కొట్లు వేసుకుంటాడు, నేను సనాతన హిందువుని అంటాడు, మన చర్చికి పోయి ఆయన మన చర్చిలో ప్రార్థన చేశాడు. ఇప్పుడు రంజాన్ మాసం అక్కడ మసీదుకి వెళ్తాడు, టోపీ పెట్టుకుంటాడు, నేను నమాజ్ చేశాను అంటాడు, మళ్ళీ సర్వ మతాలు ఒకటేనంటాడు, అసెంబ్లీలోకి వెళ్తాడు, మతాలను రెచ్చగొడతా హిందువులారా మీరు ఏకం కండి అంటాడు. ఏమంటాడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఈ మధ్య? తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కలితే అయితే హిందువులు అందరూ ఎందుకు మాట్లాడరు? ఇదే ఒక క్రైస్తవ మతంలో జరిగితే క్రైస్తవులు ఊరుకుంటారా? ఇదే ఒక ముస్లిం మతంలో జరిగితే ముస్లింలు ఊరుకుంటారా అని చెప్పేసి అతను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడాడు. అంటే క్రైస్తవులు అయితే ఊరుకోరంట, ముస్లింస్ అయితే ఊరుకున్నారంట, హిందువులు మీరెందుకు ఊరుకోవాలి, రండి రెచ్చగొట్టనని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఇక్కడ నేను గుడి కడతానని పోయాడు. అంటే వాళ్ళని రెచ్చగొట్టి తగాదు పెట్టి ప్రయత్నం చేసేటటువంటి భాగంలో వీళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలివిగా మాదిగలకి మాళ్ళకి తగాదు పెట్టాను, ఇప్పుడు బీసీలకి మాళ్ళకి తగాదు పెట్టాలని చెప్పేసి అతను ఆలోచన చేస్తా ఉన్నాడు. అదే నిజంగా చంద్రబాబు నాయుడుకి నికార్సంగా దమ్ము ఉంటే మారడం తీసుకెళ్లి ఓసీలో కలుపు, అసలు మాకు రిజర్వేషన్లు అక్కర్లేదు, ఓసీలో కలుపు, అధికారంలో భాగస్వామ్యం, పరిపాలనలో భాగస్వామ్యం, సంపదలో భాగస్వామ్యం, గనుల్లో భాగస్వామ్యం, రియల్ ఎస్టేట్ లో భాగస్వామ్యం, కార్పొరేట్ వ్యవస్థలో భాగస్వామ్యం, కార్పొరేట్ విద్యా వ్యవస్థలో భాగస్వామ్యం, కార్పొరేట్ వైద్య వ్యవస్థలో భాగస్వామ్యం, ప్రతి ఒక్క దానిలో అత్యధిక ఓటింగ్ కలిగినటువంటి మాలలకి మా భాగస్వామ్యం మాకు కనిపిస్తే చాలు, నువ్వు అసలు మాకు ఎక్కడ కలపాల్సిన పని లేదు, ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతాం, మాకు రిజర్వేషన్లు ఎక్కర్లేదు. కరెక్ట్ గా 5 సంవత్సరాల్లో ప్రతి మాలపల్లె ధనవంతమైన పల్లెగా మారిపోతుంది. నువ్వెవడికి ఉచితంగా ఇల్లు కట్టించమని లేదు, ప్రతి ఒక్కడు స్వయంగా ఇల్లు కట్టించుకోగలడు. నువ్వెవడికి ఏ మాలపల్లికి వెళ్ళి కూడా నేను తల్లికి వందనం ఇస్తున్నాను, 13,000 ఇస్తాను చెప్పాల్సిన అవసరమే లేదు. ఉచితంగా మాకు అసలు బస్సులు మాకు అవసరం లేదని మేమే చెప్తాం, ఉచిత పథకాలు మాకేం అక్కర్లేదని మేము చెప్తాం, తెల్ల కార్డులు మేము ఒకరిని గిరవాట వేస్తాం, మాకు అసలు రేషన్ కార్డు అవసరం లేదని చెప్తాం, మాకు ఎటువంటి ప్రభుత్వ రాయితీలు అవసరం లేదు, మాకు అధికారంలో భాగస్వామ్యం కావాలి. ఇదే మాలల నినాదం అవుతుంది. ఈ నినాదాన్ని ప్రతి మాలపల్లిలోకి తీసుకెళ్లి ప్రతి మాల వ్యక్తితోటి పలికించి 42 లక్షల ఓట్లు కలిగినటువంటి మాలలు అధికారంలో 42%, అధికారంలో 18% వాటా తీసుకునేదానికి ప్రయత్నం చేయడానికి మాలల రాజ్యాధికార సమితి ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో మాలల రాజకీయ చైతన్య యాత్ర మొదలవుతుంది. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా మాలకు వివరిస్తాను. ప్రతి విషయాన్ని మాలలు చైతన్యం అయ్యేలాగా చేస్తాం. 29లో ఖచ్చితంగా మాలల అధికారం వచ్చేలాగా కృషి చేస్తామని తెలియజేస్తాను.